ఇది మహాకాళి కథ. చాలా పురాణాలు మహాకాళి యొక్క ఆవిర్భావం వివరిస్తాయి. మహాకాళి అనేది శక్తికి ప్రచండ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ కథ శ్రీమద్ దేవి భాగవతం, మార్కండేయ పురాణం మరియు శివ పురాణంలో విస్తృతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం రాక్షసులైన శుంభుడు నిశుంభుడు దేవతలను తమ శక్తుల చేత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో దుర్గామాత ఈ రాక్షసులను అంతం చేయడానికి సిద్ధమవుతుంది. కాని ఆమెను అడ్డగించడానికి వారు భయంకరమైన రాక్షసులను పంపిస్తారు. అప్పుడు దుర్గామాత తన ముక్కుపుడకం నుండి మహాకాళిని సృష్టించి, కాళీమాత ఉగ్ర స్వభావంతో రాక్షసులను అంతం చేస్తుంది. కథలో మరింత కీలక ఘట్టం ఏమిటంటే, కాళీమాత రాక్షసులను అంతం చేసిన తరువాత కూడా ఆమె కోపం ఆగదు. తన కోపం వల్ల విశ్వం నాశనం తథ్యమనే సమయంలో శివుడు ప్రత్యక్షమై వచ్చి కాళీమాత పాదాల అడ్డంగా పడుకుంటాడు. కాళీమాత పాదానికి తగిలిన శివుని స్పర్శతో తన